ఈరోజు అయ్యలూరు గ్రామంలోని స్థానిక ఎస్డిపిఐ పార్టీ కార్యాలయం వద్ద ఎస్డిపిఐ అయ్యలూరు పంచాయతీ ప్రెసిడెంట్ ఎస్ సనావుల్లా గారు మరియు ఎస్డిపిఐ అయ్యలూరు పంచాయతీ ప్రధాన కార్యదర్శి ఎస్ ఉమర్ బాషా గారి ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్ ఉమర్ బాషా మాట్లాడుతూ భారత రాజ్యాంగం గురించి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గొప్పతనం గురించి మరియు భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల గురించి వివరించారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఇలాంటి గొప్ప రోజును భారతదేశ ప్రజలందరూ కులమతాలకు అతీతంగా ఒక పండుగలా జరుపుకుంటారని తెలిపారు. స్వతంత్రం వచ్చి 1947లో స్వతంత్రం వచ్చింది. మన పూర్వీకుల త్యాగాల వల్ల మనకు ఎన్నో వాళ్ళ కృషి వల్ల మనకు త్యాగాల వల్ల మనకు స్వతంత్రం వచ్చింది. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత 1950లో మనం మన భారతదేశం మన ప్రజలు దేశ ప్రజలు ఎలా అనర్చాలి, ఎలా సాధించాలి అనేటట్టు అందరూ మేధావులు కలిసి ఆ రోజు మనకేం చేసినారంటే ఒక రాజ్యాంగాన్ని పరిచినారు. మన మేధావులు అందరూ కలిసి ఆ రోజు మనకు సామాజిక పరంగా, పరంగా, మతాల పరంగా అందరూ ఎవరికి ఏ హాని జరగకుండా చేయడానికి ఒక రాజ్యాంగాన్ని రూపొందించారు. అదే దానికే మనం ఏం చెప్తాము, గణతంత్ర దినోత్సవం అంటారు. చూడండి, గణతంత్ర దినోత్సవం అంటే ఊరికే మనం ఇక్కడ మాట్లాడుకోవడం మన దేశము భారతంగా మనకు అభివృద్ధి చెందింది, మనం ఎంతవరకు ముందుకు సాగినాము, వాళ్ళ త్యాగాలు అయింది అనేది మనం ఆలోచన చేసుకోవాలి. మనం ఇక్కడ మనకు అందరికీ సమాన హక్కులు చిక్కుతున్నాయా లేదా అనేది చూసుకోవాలి. కానీ మనము ఇప్పుడు మన అన్నా చెప్పినారు ఏమని, మనము స్వతంత్రం వచ్చిన తర్వాత మన ఇప్పుడు ఇప్పుడు మన రాజ్యాంగము ప్రమాణంలో ఉంది. ఎందుకు ఎవరి వల్ల వస్తుంది, ఏ రకంగా వస్తుంది అనేది మన బాధ్యత. మనం కూడా ఏ రకంగా మనం కృషి చేయగలుగుతాము మన దేశాన్ని మనం ముందుకు సాగడంలో అనేది ఆలోచన చేసుకుంటూ మనము కృషి చేసుకుంటా పోతే అందరికీ బాగుంటుంది అని నేను ఈ అవకాశాన్ని ఇచ్చిన అయ్యలూరు ప్రజలందరికీ, మన కార్యకర్తలకి నేను శుభాకాంక్షలు జరుపుకుంటున్నాను.